ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి సరిగ్గా 5 సంవత్సరాల క్రితము ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రాణాలు తీసుకుంది. ముఖ్యంగా మన దేశంలో చాలా మంది ప్రాణాలు పోయారు. చాలా మంది అనారోగ్యానికి లోనయ్యారు. సో, ఇప్పుడు మరోసారి కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చింది. ముఖ్యంగా ఆసియా దేశాల్లోని కొన్ని కీలక నగరాల్లో హాంకాంగ్ గాని, సింగపూర్ లాంటి జనసాంద్రత గల నగరాలలో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా చూపిస్తోంది. ముఖ్యంగా హాంకాంగ్‌లో దాదాపు 10,000కు పైగా పేషెంట్లు డైలీ కరోనా వైరస్‌కు బారిన పడుతున్నట్టు అక్కడ ఆరోగ్య సంస్థ చెప్తోంది. సో, మరోపక్క సింగపూర్‌లో ఏసియాకు ఆర్థిక రాజధానిగా ఉన్న సింగపూర్‌కి సంబంధించిన నగరము. సో, అక్కడ కూడా దాదాపు 15,000కు పైగా రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. సో, దీని పట్ల ఇరు దేశాలకు సంబంధించిన ఆరోగ్య సంస్థలు అప్రమత్తమయ్యాయి. సో, కరోనా వైరస్‌ని వ్యాప్తి చెందకుండా దానిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా టెస్టుల నిర్వహణ జాప్యం జరగకుండా ఎవరైనా దగ్గు, జలుబు లాంటివి వస్తే ఇమీడియట్‌గా హాస్పిటల్ వెళ్లి చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. సో, గతంలో చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది చనిపోయారు. అనేక అభివృద్ధి చెందిన నగరాలతో పాటు అభివృద్ధి చెందిన దేశాలలో కూడా కరోనా వైరస్ బారిన పడి చాలా మంది వేలల్లో చనిపోయారు. సో, మన దేశంలో కూడా లక్షల్లో మంది చనిపోయారు. సో, దీని పట్ల ఇప్పుడు వచ్చిన వైరస్ ఏంటిది అనేది మాత్రం ఒక స్పష్టత లేదు. సో, కరోనాలోనే ఒక డిఫరెంట్ వేరియంట్, కానీ ఆ వేరియంట్ ఏంది, అది ప్రభావం ఎంత ఉంది, అది త్వరగా స్ప్రెడ్ అయ్యేదా? గతంలో వచ్చిన వైరస్లు అయితే త్వరగా స్ప్రెడ్ అయ్యాయి. సో, ఇప్పటికే దానిపైన అవగాహన ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా మన దేశంలో చూసుకుంటే దానిపైన డబుల్ డోసులు కూడా వేసుకున్నారు. కరోనా వ్యాక్సిన్, కోవాక్సిన్ గానీ, కోవిషీల్డ్ వేసుకున్నారు. సో, ఇప్పుడు ఆయా దేశాల్లో సింగపూర్ గానీ, హాంకాంగ్ పట్టణాల్లో కరోనా కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో అక్కడ బూస్టర్ ఇమ్యూనిటీ పెంచుకునేందుకు డోసులు పెంచుతున్నారు. అదేవిధంగా డోసులు వేసుకోవాలని సూచిస్తున్నారు. సో, ఏదైతే అంటే రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు కావాల్సిన మెడిసిన్స్, వాటికి కావాల్సిన ఫుడ్ కూడా తీసుకోవాలని అక్కడ ఆరోగ్య శాఖకు సంబంధించిన నిపుణులు హెచ్చరిస్తున్నారు. సో, ఇప్పుడు మన ఏసియాలోనే 2 దేశాలలో 2 ప్రధానమైన నగరాల్లో వైరస్ వ్యాప్తి చెందుతుంది కాబట్టి, సో, మన దేశం కూడా అప్రమత్తమయ్యే అవకాశం ఉంది. సో, గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యా ఈ మన దేశంలో ఉన్న ప్రధానమైన నగరాల్లో కూడా ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉంది. రాబోయేది వానాకాలంలో కూడా ఇది స్ప్రెడ్ ఎక్కువగా అవుతుంటది వైరస్. కాబట్టి మన దేశంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మాస్కులు లేదా సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. గతంలో చాలా మంది చనిపోయారు. వృద్ధులు, చిన్నపిల్లలు, ఈ విధంగా దీర్ఘకాలికంగా ఆరోగ్యంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో, ఏదైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి తెరపైకి వచ్చింది. సో, గతంలో 2022 వరకు ఎక్కడో దిక్కు ఏదో దేశంలో కరోనా వైరస్ సోకేది. కానీ గత 2 సంవత్సరాలుగా ఈ వైరస్ పెద్దగా కనిపియలేదు. అంటే ఎక్కడ వార్తల్లో గానీ జనాలకు వచ్చినట్లు కనిపియలేదు. సో, కానీ ఇప్పుడు మాత్రము ప్రధానమైన పట్టణాలు, ఒకటి హాంకాంగ్, ఒకటి సింగపూర్ లాంటి నగరాల్లో ఈ వైరస్ చెందుతుండడంతో, సో, మన దేశంలో ఉన్న ప్రధాన నగరాలు ఢిల్లీ, బాంబే, హైదరాబాద్, కోల్కతా, చెన్నై లాంటి ప్రధాన నగరాల్లో కూడా విమానాశ్రయాలు ఉంటాయి. అక్కడ వేరే దేశాల నుంచి సింగపూర్, హాంకాంగ్ లాంటి దేశాల నుంచి పోయేవాళ్ళు చాలా మంది ఉంటారు బిజినెస్. సో, అలాంటి ప్రధానమైన విమానాశ్రయాల్లో కూడా నజరు పెట్టాల్సిన అవసరం ఉంది. సో, ఎందుకంటే ఒక్కసారి మళ్ళా అది వ్యాప్తి చెందితే మాత్రము అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో, దీని వేరియంట్ ఏది అనేది మాత్రం ఇంకా WHO ఇంకా నిర్ధారించలేదు. ఇది త్వరితగతిన వ్యాప్తి చెందితే దానివల్ల ఎంత ప్రమాదం ఉంది, ఎవరైనా చనిపోయే అవకాశం ఉందా, అది జస్ట్ కేవలం ఓన్లీ దగ్గు, జలుబు వరకే వ్యాప్తి చెందుతుందా? సో, దీనిపైన ఇంకా WHO ఒక నివేదిక ఇవ్వలేదు. సో, WHO నివేదిక ఇచ్చిన తర్వాత భారత ప్రభుత్వం కూడా దీనిపైన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఏదైనప్పటికీ ప్రజలు మాత్రమే అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.